బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అమ్మయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ఆమె 12 ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ గుడ్ న్యూస్ తో ఆమె కుటుంబంలో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. దీపికా రణ్వీర్ సింగ్ జంటకు అభిమానులు విషెస్ చెప్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గర్భం దాల్చినట్లు దీపికా దంపతులు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి 2 రోజుల ముందు దీపికా రణ్వీర్ దంపతులు ముంబై నగరంలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. తమ కుటుంబంలోకి కొత్తగా రాబోతున్న బేబీకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని గణేశుణ్ణి ప్రార్థించారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. సెప్టెంబర్ 7న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దీపికా ఆసుపత్రిలో చేరింది. దీపికా తన తల్లి ఉజ్జల పదుకొనేతో కలిసి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమె శనివారం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన రామ్ లీలా మూవీలో దీపికా రణ్వీర్ సింగ్ కలిసి నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీళ్ళ లవ్ స్టోరీ మొదలైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో ఇటలీలోని లేక్ కోమోలో మ్యారేజ్ చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీతో గతేడాది ఆడియన్స్ ను అలరించారు రణ్వీర్. ప్రస్తుతం ఆయన సింగం అగైన్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇక దీపికా విషయానికి వస్తే దీపికా కల్కి 2898 ఏడీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం తెలిసిందే.